Hi, welcome to VSK News TV. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప 2 ఎలా ఉంది? మార్కులు వేసేటువంటి సుకుమార్ మాస్టర్కి ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేశారు? భారీ అంచనాలతోటి పండగ చేసుకుంటాం అనుకుంటున్నటువంటి అభిమానులు నిజంగా పండగ చేసుకున్నారా? 2000 కోట్ల రూపాయల వసూలుతో మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లే చేసిన ఈ మైత్రి మూవీస్ వాళ్ళు విజయం సాధిస్తారా అనే అంశాలని ఇప్పుడు మనం చర్చిద్దాం. పుష్ప 2 అనుకున్న ప్రకారం నిన్న నైట్ ప్రీమియర్ షోస్, ఈరోజు ఎర్లీ షోస్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. పుష్ప 2 సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ వారు తీసినటువంటి చిత్రం. స్క్రీన్ ప్లే డైలాగ్ కూడా సుకుమార్ చేకూర్చారు. పుష్ప 2లో హీరో అందరికి తెలిసిందే అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నచ్చిన చిత్రం. పుష్ప 1కు సీక్వెల్ గా వచ్చింది. ఇది ఎలా ఉంది అంటే, చిత్రం తీరు ఎలా ఉంది అంటే, పుష్ప చిత్రం గురించి ఇది జెన్యూన్ రివ్యూ, మిర్రర్ ఎక్స్రే, వాస్తవాలని వాస్తవ రూపంలో చెప్పేటువంటి రివ్యూ. ఇది ఎవరి ప్రశంసల కోసం కానీ ఎవరి అభినందనల కోసం కానీ ఇచ్చే రివ్యూ కాదు. శ్రవణ్ కుమార్ ఇచ్చే రివ్యూ. ఇకపోతే రివ్యూ మ్యాటర్లోకి వెళ్తే, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ని మాస్తో కలిపి చూపిస్తే ఎలా ఉంటుంది, ఒక మాస్ ఫిల్మ్ని ఫ్యామిలీ సెంటిమెంట్ అండర్ కరెంట్ అనిపిస్తే ఎలా ఉంటుందో పుష్ప 2 అలా ఉంది. ఒక ఫ్యామిలీలో ఒక భర్త భార్యకి ఇచ్చే విలువ, భార్యాభర్తల అనుబంధాలు, భార్య తీరు, కుటుంబంలో ఉన్నటువంటి విలువలు, వీటికి ఒక మాస్ ఎలిమెంట్ కలిపి, అది కూడా ఫుల్ ఊరమాస్ యాక్షన్ సీక్వెన్స్. ఆల్రెడీ చక్రబంధంలో ఇరికింది, అంటే కథా చక్రబంధంలో ఇరికిపోయింది. ఒక ఇంటర్నేషనల్ కల్ప స్మగ్లింగ్ అనే కథంలోనే ఉండాలి. మొదటి పార్ట్లో లేనటువంటి ఫుల్ సెంటిమెంట్ ఒక కత్తి మీద సాంబలా నడిపించాడు సుకుమార్. ఇది స్క్రీన్ ప్లే గొప్పతనం చెప్పాలి. ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే ఒక భార్యాభర్తల అనుబంధం, అన్నా చెల్లెల అనుబంధాలు, ఒక చిన్నాయన నోరారా పిలుచుకోవాలని తాపత్రపడే కూతురు, తన అంటే తన ఇంటి పేరు పిలుచుకోవాలని తాపత్రపడేటువంటి పుష్ప క్యారెక్టర్. అంటే తన 2వ భార్య సంతానం కావడంతో అతనికి ఇంటి పేరు ఇవ్వకుండా ఉండాలనేది మొదటి సంతానం యొక్క పెద్ద కుమారుడు యొక్క ట్రీట్మెంట్. ఆ ఇంటి పేరు కోసం ఆయన పడేటువంటి తాపత్రయాలు ఒకవైపు, సెంటిమెంటు, అచేతనం అంటే ఏమీ చేయలేని చేతగానితనం. అంతకన్నా ఎక్కువ అంటే పగా ప్రతీకారాలు అయితే ఆ యాక్షన్ సీక్వెన్స్ లో సమాధానం చెప్తాడు క్యారెక్టర్ హీరో. కానీ ఇక్కడ సెంటిమెంట్ అంటే ఆ సెంటిమెంట్ విషయంలో ఒక అచేతనం, అసమర్థత, కాలానికి ఎదురయ్యేటువంటి మౌనం, ఇంతలా ఉన్న ఒక క్యారెక్టర్ ఒక వైల్డ్ ఫైర్ లా రియాక్ట్ అవ్వడం, రాజీ పడని తత్వం, బెదరని అదరని ఒక ఊపు, భయానక బీభత్స యుద్ధకాండం చేసేటువంటి ఫైటింగ్ సీక్వెన్స్, ఇవి ఈ 2వ కోణంలో జస్టిఫికేషన్ చేసేటువంటి స్క్రీన్ ప్లే. దట్స్ క్రెడిట్స్ టు సుకుమార్ గారు. ఇకపోతే ఇదంతా కూడా సినిమా యొక్క బేసిక్ బ్యాక్ అండ్ ఫీల్ అని చెప్పి, ఇప్పుడు సినిమా నడిచిన తీరు ఏదో ఒకసారి మనం చెప్తే, ఒక స్క్రాచ్ నెక్కర్, ఒక జాకీ చైన్, చిత్రాలలో ఉన్న యాక్షన్ సీక్వెన్స్, ఒక థ్రిల్ ఫీలింగ్ ఫైట్స్ 1980s 90s హాలీవుడ్ చిత్రాలలో చూసేవాళ్ళు. ఆ యాక్షన్ సీక్వెన్స్ ఈ తెలుగు చిత్రాలలో ఈ మధ్యకాలంలో చాలా ఉన్నాయి. అందులో ఈ పుష్పలో అయితే ఆ యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను. యాక్షన్ సీన్స్ సీక్వెన్స్లో సినిమా అంతా కూడా చాలా పటుత్వాన్ని ఇచ్చాయి. ఎక్కడ కూడా తగ్గలేదు. ఎమోషనల్స్, యాక్షన్ సీక్వెన్స్, హీరో ఎలివేషన్స్, రొమాంటిక్ సీన్స్, థ్రిల్లింగ్స్, ఫైటింగ్స్, ఏ సీక్వెన్స్ తీసుకున్నా సినిమా మొత్తం కూడా ఆద్యాంతం థ్రిల్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. హీరో ఎలివేషన్ సీన్ జపాన్ హార్బర్లో చూపించేటువంటి థ్రిల్, హీరో ఇంట్రో కూడా ఆ తలకిందులుగా ఎలాడదీసి చూపించే విధానం, ఒక 42 రోజులు ఒక కంటైనర్లో దాచుకుని వెళ్ళిన తీరు, అదంతా ఒక థ్రిల్, ఫైటింగ్ సీక్వెన్స్, ఆ జపాన్ సీక్వెన్స్, ఆ ఫైటింగ్, ఆ
సముద్రంలో ఉన్నటువంటి ఆ పడవల మీద, స్టీమర్ల మీద, ఆ కంటైనర్ క్రేన్ల మీద, ఆ పరిగెత్తే విధానం, జారుకునేటువంటి ఆ థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్, ఇవన్నీ కూడా సహజంగా మన హాలీవుడ్ సీన్లలో చాలాసార్లు చూసి ఉన్నాం. అట్లాంటి సీన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అయిపోయేంత వరకు, అంటే ఒక మినిమం ఈ సీక్వెన్స్ 5 నిమిషాలు, 3 నిమిషాలు, 8 నిమిషాల సీక్వెన్స్ ఏ సినిమా ఈ చిత్రంలో సీన్స్ అది తీసుకున్నప్పుడు ప్రారంభం కానీ ఎండింగ్ వరకు ఎక్కడ కూడా థ్రిల్ ఫీల్ కాకుండా లాజిక్ దూరంగా ఉంటుంది. అంటే అక్కడి నుంచి కింద పడ్డ, ఎంతో ఎత్తు నుంచి కింద పడ్డ దెబ్బ పోవడాలు కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఆ లాజిక్ ని ప్రేక్షకులు మర్చిపోతారు, ఎందుకంటే థ్రిల్ ఫీల్ అవుతారు కాబట్టి. సో అక్కడ ఈ చిత్రంలో జపాన్ సీక్వెన్స్ తీసుకున్నా, ఎర్రచందనం అడవుల్లో నరికి ఆ రాష్ట్రంలో, అంటే రాష్ట్ర స్టేట్ బార్డర్ దాటించేటువంటి టాస్క్ ఇచ్చడం, నేను ఎలాగైనా టాస్క్ తీసుకుని స్టేట్ బార్డర్ దాటిస్తాను, ఆ బార్డర్ దాటించిన విధానం, ఆ తర్వాత మళ్ళీ దేశం దాటించేటువంటి శ్రీలంకకు చేరేటువంటి ఆ పడవల కింద వెళ్ళి ఆ కల్పన స్మగ్లింగ్ చేసే తీరు, ఏ సీక్వెన్స్ తీసుకున్నా, ఓ జాతర సీక్వెన్స్ తీసుకున్నా, తన అన్న కూతుర్ని కిడ్నాపర్లు కిడ్నాప్ చేస్తే అక్కడ వాళ్ళ దగ్గర ఫైటింగ్ సీన్స్, అక్కడ కూడా చీరగట్టుకున్నటువంటి అల్లు అర్జున్ తీరు, ముఖ్యంగా అందులో అతన్ని కాళ్ళు చేతులు 2 కట్టేసిన తర్వాత ఇచ్చేటువంటి ఫైటింగ్, అంటే కాళ్ళు కట్టేసిన గత ఫస్ట్ సినిమాలో చేతులు కట్టేస్తే కాళ్ళతో ఫైటింగ్ చేసాడు, ఇప్పుడు కాళ్ళు చేతులు 2 కట్టేస్తే ఎట్లా ఫైట్ చేస్తాడు అనేది ఉద్దేశం. ఆ ఫైటింగ్ సీక్వెన్స్ కంపోజింగ్ అయితే సూపర్ థ్రిల్ ఫీలింగ్. ఇట్లా అంటే దగ్గర ఇట్లాంటి సీక్వెన్స్, అంటే ఒక హీరో ఎలివేషన్ కానీ, స్టేట్ బార్డర్ దాటించే విషయంలో కానీ, ఈ దేశ సరిహద్దులు దాటించే విషయం కానీ, జాతర కానీ, తన అన్న కూతురు రక్షించే సీక్వెన్స్ కానీ, ఎక్కడ కూడా ఏ సీక్వెన్స్ లో కూడా, అంటే ఇక్కడ ఇప్పుడు 5-6 సీక్వెన్స్ కదా, అంటే ఒక 5 నిమిషాలు యావరేజ్ వేసుకున్నా కూడా సినిమా ఒక 30 minutes దాంట్లో కూడా ఈ సీక్వెన్స్ కంపోజ్ చేయడం అంటే, ప్రేక్షకులు కట్టుబడేయడం అంటే అది ఈజైన విషయం కాదు. ఈ విషయంలో స్క్రీన్ ప్లేతో పాటు ఆ ఫైటింగ్ సీక్వెన్స్ కంపోజ్ చేయడం విధానం కూడా అద్భుతంగా ఉంది. ఇకపోతే నటన విషయంలో చూస్తే ఎవరికి ఏం తగ్గిపోలేదు. షెకావత్ క్యారెక్టర్లో చేసినటువంటి ఫాజిల్ కానీ, భార్యగా రష్మిక మందన, అన్న సోదరుడిగా చేసినటువంటి అజయ్, ఇట్లా రావు రమేష్ గారు, తర్వాత ఇక్కడ ప్రత్యేక పాత్రలో జగవత్ బాబు గారు, ఇట్లా ఎవరు తీసుకున్నా ఎవరి క్యారెక్టర్ విషయంలో, నటన విషయంలో ఎక్కడా కూడా డబ్బు తెలిసిన విషయం. అయితే సినిమాలో ఈ అల్లు అర్జున్ క్యారెక్టర్ యొక్క ఈ మేనరిజమ్స్ మాత్రం సినిమా మొత్తం కూడా ఆద్యాంతం ఉంటూనే ఉంటుంది. అతన్ని ప్రదర్శించే టైంలో కూడా నడక స్టైల్ కానీ, అతని చేయి తీసి పెట్టేటువంటి విధానంలో కానీ, ఇదంతా కూడా సూపర్ డూపర్ హీరో సౌండ్ మధ్యలో మనం చూస్తూ ఉంటాం. ఇకపోతే సింపుల్గా ఏంటి కథ ఏంటి అంటే, మనకు తెలిసిందే పుష్ప అంటే కూలితో ప్రారంభమై ఆ సిండికేట్ ఓనర్ అవడం అనేది ఫస్ట్ హాఫ్ లో ఉన్నటువంటిది. ఇప్పుడు ఈ సిండికేట్ ఓనర్ అంటే ఇక్కడ రీజనల్, ఎక్కడైతే కల్ప ప్రారంభం అవుతుందో రీజనల్ ప్రాంతీయటువంటి ముఠా నాయకుడిగా ఎదుగుతుంది తీర్పు. కానీ వీళ్ళు పై స్టెప్, మనం ఇతర స్మగ్లింగ్ అంటే చేరినప్పుడు ఏంటంటే స్టేట్ బార్డర్ దాటి అనేవారు, అంతర్రాష్ట్రీయం, రాష్ట్రీయ తర్వాత నేషనల్ తర్వాత ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్తుంది. అయితే పుష్ప తాను ఎదిగిన క్రమం నేషనల్ కాదు ఇంటర్నేషనల్, చిత్రంతో పాటు పుష్పలో ఉన్న హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ క్రేజ్ కూడా ఆ విధంగానే పెరిగింది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా, ఇంటర్నేషనల్ అనుకోవడం, ఫైర్ అనుకుంటావా, వైల్డ్ ఫైర్ అనుకోవడం, ఇవన్నీ కూడా ఆ సినిమా డైలాగ్తో పాటు సినిమాలో కూడా అవే ఉండడం సినిమా ప్లస్ అవుతుంది. అయితే కథా విషయంలోకి వస్తే, తన భార్య అయినటువంటి రష్మిక సీఎంతో ఫోటో దిగి వస్తే కొన్ని ప్రెస్టేజ్ ఇంట్లో పెట్టుకుందాం అని అంటుంది. కానీ సీఎం దగ్గరికి వెళ్తే ఇట్లాంటి స్మగ్లర్తో నేను ఫోటో దిగినట్టాడు. అక్కడ జరిగిన మోసం అంటే అక్కడ హట్ అయినటువంటి ఈగో, ఆ ఈగోలతో సినిమా అందరికి ఈగోలు. ఈ సినిమా క్యారెక్టర్లో ఆ షెకావత్ పోలీస్ క్యారెక్టర్ అయినా, ఇతనైనా, అన్న సోదరుడు అయినా, ఆ సోదరుడికి ఒక అన్అఫీషియల్ భార్య ద్వారా పుట్టినవాడు నా ఇంటి పేరు ఎలా తీసుకుంటారు అనేటువంటి ఆయనకి ఈగో, ఈ పుష్ప క్యారెక్టర్ ఈగో, అక్కడ షెకావత్ ఈగో, ఇట్లా అందరి మధ్యలో ఈగోలు ఉంటాయి. వాటి నుంచి బయటపడుతూ ఏం చేస్తాడు అనేది సినిమాలో బాగా నడిపి చేశాడు. ముఖ్యంగా మనం సినిమాలో జనరల్ గా చెప్పుకుంటే ఏంటంటే ఉచ్చ పోయిచ్చాడు అనుకుంటున్నాం, కానీ ఈ చిత్రంలో ఉచ్చ పోస్తాడు ఆ పోలీస్ క్యారెక్టర్ అవమానించేలా. ఆ సారీ చెప్పే సీక్వెన్స్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఒక సందర్భంలో షెకావత్ పోలీసుకు సారీ చెప్తే మేము సిండికేట్ వదిలేసేస్తాను, ఆయనకు అడిగింది చేస్తాను, రాజీ మార్గంగా షెకావత్ రాజీ అడిగితే
రాజీ చెప్పడానికి పుష్ప ప్రవర్తించిన తీరు, ఆ తర్వాత వైల్డ్గా రియాక్ట్ అయ్యే తీరు, సారీ చెప్పినట్టు చెప్పి మళ్ళీ అవమానించాడంటే అతను ఒక వాటర్ ఫౌంటైన్ కొలంలో పెట్టేసి గుద్దేసి అలా పడేస్తే దాంట్లో పుషాప్ కొట్టడం అనేది ఇంకా అవమానంగా చేస్తాడు. అంటే సారీ చెప్పినట్టే చెప్పి ఇంకా అవమానం చేస్తాడు. ఆ సీక్వెన్స్ కూడా కొంచెం అంటే తప్పు, స్క్రీన్ ప్లే ప్రకారం ప్రవర్తన విషయం మంచిగా చేయడం తర్వాత విషయం, కానీ ఆ ఒక సినిమా పరంగా చూస్తే ఆడియన్స్ హీరోల మధ్యలో హేరిద్దల మధ్యలో బూస్ బూమ్స్ వస్తాయి చిత్ర సన్నివేశం. ఇలా ఏం చూసుకున్నా మొత్తం మీద ఇట్లా భారీ అంతరం నుంచి వచ్చినటువంటి చిత్రాలు సహజంగా ఫెయిల్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. మనం రజనీకాంత్ సినిమా గారి కొన్ని చిత్రాలు చేసుకున్నాం, ఆ తర్వాత చిరంజీవి గారి చిత్రాలు చూసుకున్నాం. అట్లా కొన్ని చిత్రాల విషయాల్లో భారీ అంచనాలు వచ్చి పవన్ కళ్యాణ్ చిత్రాలు కూడా సహజంగా చాలా వరకు ఇట్లా ఫ్లాప్ అయిన చిత్రాలు చాలా ఉన్నాయి. భారీ అంచనాలు వచ్చి బుస్సు అనేటువంటి చిత్రాలు మనం చూసాం. సహజంగా భారీ అంచనాలతో వచ్చినప్పుడు ఎక్కువ ఫ్లాప్లు అవుతుంటాయి, కానీ ఈ భారీ అంచనాలతో వచ్చినటువంటి పుష్ప 2 మాత్రం ఫ్లాప్ కాదు, సూపర్ డూపర్ హిట్ అవుతుందని కూడా అంచనా ఉంది. ఈ మార్కుల విషయానికి వస్తే అది మార్కుల మెజర్మెంట్ అవసరం లేదు. 4/10 8 ఇచ్చుకున్నా, అవుట్ 9 ఇచ్చుకున్నా, అవుట్ 10 ఇచ్చినా, అవుట్ 8 ఇచ్చినా అది ఫుల్ కమర్షియల్ సక్సెస్ ఫార్ములా చిత్రం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ 2,000 కోట్ల రూపాయల కలెక్షన్స్ అంటున్నారు. మేబీ రీచ్ అవ్వచ్చు, ఎందుకంటే ధరలు పెరిగాయి, థియేటర్లు పెరిగాయి, విపరీతమైన ప్రైస్లు పెంచారు. సో ఏదైతేనేమి ఆ ధరల గురించి కూడా గతంలో కూడా నేను విమర్శించడం జరిగింది. ధరల గురించి మంచిగా చేయడం అనేది వేరే విషయం. మొత్తం మీద చిత్రం మాత్రం కమర్షియల్ వాల్యూ తోటి సూపర్ డూపర్ హిట్గా తెలుస్తుందని చెప్పొచ్చు. దాంతోపాటు పుష్ప 3 కూడా రెడీగా ఉంది. దానికోసమే సినిమాలో ప్లాట్ఫామ్ వదిలేశారు. అంటే ఒక సీక్వెన్స్ లాస్ట్ క్లైమాక్స్లో ఏం జరిగింది, పుష్ప ఉన్న ఫంక్షన్ వేదికలో బాంబ్ బ్లాస్ట్ అయింది. పుష్ప ఉన్నాడా లేడా, ఏం జరగబోతుంది, పుష్ప థర్డ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా ప్రశ్నలుగా ఇచ్చేసి సినిమాని ఎండ్ చేయడం జరిగింది. పుష్ప 3 ఎలా ఉండబోతుందో మనం వేచి చూద్దాం. పుష్ప 1 మించినటువంటి సక్సెస్ పుష్ప 2 వచ్చిన మాత్రం ఖచ్చితంగా చెప్తాను.